మర్చిపోయేవాడు మూర్ఖుడు. ఆచరించేవాడు, నమ్మినవాడు మనిషి. ఈ కార్తీక పౌర్ణమి నా కోడలి కన్నీళ్లు తొడవాలి. కొందరికి కనువిప్పు కావాలి. ఇలా ఎంతకాలం? ఎందుకండి కొత్తగా అడుగుతున్నారు? రోజు జరిగేది అదే కదా, జరగాల్సిందే అదే. నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను మీనాక్షి, నీకు కనిపించట్లేదా? ఎంత కొత్తగా కనిపిస్తున్నానంటే నన్ను నేనే అసహించుకునే అంత, నన్ను నేనే దిగజార్చుకునే అంత. నా మీద నేనే ఉమ్మేసుకునే అంత. అర్థం కాలా? ఈ ఇంట్లో, ఈ కుటుంబంలో నేను ఒక మనిషిని అనుకుంటున్నావు మీనాక్షి? కాదు, ఎప్పుడూ ఆ స్థానం కోల్పోయాను. మా అమ్మ కొడుకుని కాదు, ఈ ఇంటి వారసుని కాదు, అసలు ఏమి కాను. పనికి రాని ఓ వస్తువుని. నువ్వు నా జీవితంలో కడుగు పెట్టక ముందు క్రిష్ అంటే కింగ్. మాటకు విలువ, చేతకు విలువ, చూపుకు విలువ. కానీ ఇప్పుడు క్రిష్ అంటే మూర్ఖుడు, క్రిష్ అంటే వెధవ, క్రిష్ అంటే నిలకడలేనివాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పెద్ద చీటర్. ఇవన్నీ నాకొచ్చిన బిరుదులు. ఎవరి వల్ల తెలుసా? నీ వల్ల, కేవలం నీ వల్ల. ఒకప్పుడు ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ సుఖం అనుభవించడానికే పుట్టానేమో అని గర్వంగా ఫీల్ అయ్యేవాణ్ణి. కానీ నువ్వు ఇంట్లోకి వచ్చాక నేను అవమానాలు పడేందుకే పుట్టానేమో అనిపిస్తోంది. నా చిన్నప్పుడు నేను పడుకోనుంటే ఫ్యాన్ ఆఫ్ చేశాడని పనివాడిని కొట్టింది మా అమ్మ. ఎందుకో తెలుసా? గాలాడక చెమటలు పట్టిన నన్ను చూడలేక. అంత ప్రేమ మా అమ్మకు నేనంటే. కానీ ఈరోజు నా ఊపిరిపోయినా పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. అంతలా అసహించుకుంటుంది, అంతలా నన్ను ద్వేషిస్తుంది. దీనంతటికి కారణం ఎవరు? నువ్వు కాదా? నేనేం చేశానండి? ఏం చేసావో నీకు తెలీదా? కళ్ళారా చూస్తుండగానే అన్ని కోల్పోయాను. నీ వల్ల జీవితమే నాశనం అయిపోయింది మీనాక్షి. అయినా కాపాడుకోలేని నిస్సహాయ స్థితి నాదే. కానీ ఇంకా ఒక చిన్న ప్రయత్నం చేయాలనిపిస్తుంది. అందుకే నీతో మాట్లాడుతున్నాను. పచ్చని పందిట్లోకి వచ్చా. ప్రాణానికి ప్రాణమైన నా తండ్రిని కోల్పోయాను. నా ఇంట్లోకి వచ్చా. స్వేచ్ఛని, నా ఆత్మాభిమానాన్ని కోల్పోయాను. ఇప్పుడు నా తల్లి ప్రేమని, ఆప్యాయతని, చిన్న పలకరింపును కూడా కోల్పోయాను మీనాక్షి. అయినా నీ కక్ష తీరట్లేదా మీనాక్షి? మీనాక్షి, ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరు లేరు మీనాక్షి, మా అమ్మ తప్ప. అలాంటి మా అమ్మ కూడా దూరం అయితే నేనెవరి కోసం బతకాలి మీనాక్షి? అందుకే నీతో ప్రేమగా ఉన్నట్టు నటించాను.
మా అమ్మను కాపాడుకునేందుకే నీకు దగ్గరైనట్టు నటించాను, కానీ ఫెయిల్ అయ్యాను. కారణం నువ్వే. ఎందుకంటే నీతో కలిసి నటించడం కూడా నాకిష్టం లేదు. ఇంకెలా జీవించగలను, ఇంకెలా కలిసి బతకగలను, ఆ విషయం నీకు మా అమ్మకి ఎవ్వరికీ అర్థం కావట్లేదు. కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకో మీనాక్షి. నువ్వు తప్ప ఈ సమస్యకి ఎవరూ పరిష్కారం చూపించలేరు. నాకెవరు లేకపోయినా బతకగలను, కానీ మా అమ్మ లేకపోతే బతకలేను మీనాక్షి. మా అమ్మ మాట్లాడకపోతే నరకం ఎలా ఉంటుందో కనబడుతుంది. తట్టుకోలేకపోతున్నాను మీనాక్షి. మా అమ్మని నాకు దూరం చేయొద్దు మీనాక్షి. ఏమండి? ఏంటండి ఇది? ఇంతకంటే నాకు వేరే మార్గం లేదు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధమే. అప్పుడైనా నీ మనసు కరుగుతుందేమోనన్న ఆశ. ఇలాగైనా నా బాధ నీకు అర్థం అవుతుందేమోనన్న తాపత్రయం నాది. నీకు మళ్ళీ మళ్ళీ దండం పెడతాను మీనాక్షి. నువ్వేం చేస్తే మా అమ్మ నాకు దగ్గర అవుతుందో నీకు తెలుసు. నువ్వేం చేస్తే నేను సంతోషంగా ఉంటానో నీకు తెలుసు. నాకు మా అమ్మ కావాలి మీనాక్షి, ప్లీజ్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. నేను జూలీని మేడం. చెప్పు జూలీ. ఈరోజు 10 o'clockకి బోర్డ్ మీటింగ్ మేడం. మీకు ఇన్ఫార్మ్ చేద్దామని. అదేంటి ఇప్పుడు బోర్డ్ మీటింగ్ ఏంటి? చైర్మన్ గారు ఏర్పాటు చేయమన్నారు మేడం. ఓకే, నేను వస్తాను. థ్యాంక్ యూ మేడం. మీనాక్షి, మీనాక్షి. ఏంటక్క? కనకం, మీనాక్షి ఎక్కడా? మీనాక్షి పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయిందక్క. ఏంటని అడిగితే ఏదో అర్జెంట్ మీటింగ్ అంది. క్రిష్ ఎక్కడా? ఇందాకే వెళ్ళిపోయాడుగా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమున్నావు మీనాక్షి. చిలకకి చీర కట్టినట్టు, పావురానికి పసుపు రాసినట్టు. ఆహా, నిన్ను పొగడాలంటే ఎక్కడి నుండి ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు. నిన్న ఫంక్షన్లో విరబూసిన పువ్వులు, ఆరబోసిన నీ కురులు,
భక్తుని నిలువునా ముంచేసే కళ్ళు, ఒకదానితో ఒకటి పోటీ పడుతున్న నీ పెదాలు. అబ్బా, అక్కడ పూలన్నీ నిన్ను చూసే సిగ్గుతో తలదించుకున్నాయి మీనాక్షి. అప్సరసకి అమ్మమ్మలా ఉన్నావంటే నమ్ము. ఏయ్, ఇంత అందాన్ని పోగేసుకున్న దేవత ఎప్పుడు ఈ భక్తుని కరుణిస్తావు? నీకోసం, నీ అందాన్ని ఆస్వాదించే సమయం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. కానీ ఇక ఈ ఎదురుచూపులు నా వల్ల కావట్లేదు. నీకు నువ్వే నా గుండెల మీద వాళతావో, లేక నిన్నే నా కౌగిట్లో బంధించే పరిస్థితి కల్పిస్తావో తెలియట్లేదు. ఏది ఏమైనా త్వరలోనే నిన్ను నా సొంతం చేసుకోవడం ఖాయం. నీకోసం చావడానికైనా సిద్ధమే, చంపడానికైనా సిద్ధమే. అంటే ఇంతసేపు అంత కసిగా, అంత కోరికతో మాట్లాడింది మీనాక్షి ఫోటోతోనా? మీనాక్షి అంటే బలరాం గడికి మోసిందన్నమాట. వీడి వాలకం చూస్తుంటే మీనాక్షి అంటే దాదాపుగా పిచ్చెక్కిపోయాడని అర్థమవుతుంది.
మార్నింగ్ మేడం. శారదా, ఎలా ఉన్నావు? ఎలా ఉంటాం? తమరు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక, తమరి గొప్పతనాన్ని భరించలేక, తమరి త్యాగాన్ని కక్కలేక మింగలేక, కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకొని ఇదిగో ఎలా బతుకుతున్నావు? అవే మాటలు శారదా. జరిగిన దాంట్లో మేం చేసిన మోసం ఏముంది? మోసం కాక మా కొంపని నిలబెట్టారా, మమ్మల్ని ఉద్ధరించారా? దారిని పోయే నీ మొగుణ్ణి మా మావయ్య ఆదుకొని అక్కును చేర్చుకున్నందుకు బాగానే కృతజ్ఞత చూపించారు. అందుకే భూమి మీద నూకలు లేకుండా పోయాడు. శారదా, నోరు జాగ్రత్త. ఏ బాధగా ఉందా? గుండె పిండేస్తుందా? పోయిన నీ మొగుణ్ణి పోయాడు అంటేనే అంత గింజుకుంటున్నావు? మరి నా బిడ్డ ఒక్కగానొక్క కూతురు రాత్రికి రాత్రి మాయమైపోయిందే. కంటికి కూడా కనబడకుండా పోయిందే. అది నీ వల్ల కాదు. తిరిగొస్తుందో రాదో కూడా తెలియక గమ్మం చెప్పుడైనా ప్రతిసారి నా బిడ్డ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నా మేమెంత బాధపడాలి? శారదా, నీ బిడ్డ తప్పు చేసింది, ఆవేశపడింది, విచక్షణ కోల్పోయింది. అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాను. అంతేకాని మీకు కడుపు కొత్త మిగిల్చాలని కాదు. కానీ శ్వేత ఆవేశం మీకు నష్టం చేసింది. అందుకు నేను చాలా బాధపడ్డాను. ఎవరికి కావాలి నీ సానుభూతి? నీ బాధ నా బిడ్డని తిరిగి తీసుకొస్తుందా? నన్ను అమ్మ అని పిలిపిస్తుందా? కానీ పైన దేవుడనే వాడు ఒకడున్నాడు. నా కూతుర్ని నాకు దూరం చేసిన మీరే సుఖపడరు. శపిస్తున్నావా శారదా? జరగబోయే నిజం చెప్తున్నాను. కోడలు చైర్మన్ అని ఊళ్ళేళ్తుందని ఎన్నాళ్ళు మిడిచిపడతారో నేను చూస్తాను. నా కూతురు ఈ కంపెనీలో పార్ట్నర్ కాబట్టి నేను మళ్ళీ నీ మొహం చూడాల్సి వస్తుంది. లేదంటే జన్మలో నీ మొహం చూసేదాన్ని కాదు. టైం కాని టైంలో పరాయి వాళ్ళ గదిలోకి పర్మిషన్ లేకుండా ఇంత ధైర్యంగా వచ్చి నా పర్సనల్ థింగ్స్ని టచ్ చేశావంటే నువ్వు తేడా చాలా ఖతర్నాక్.
ఏం మాట్లాడుతున్నారండి? నువ్వు తేడా అంటున్నాను. నేను తేడా అని నా నుదుటిలో రాసుందా? నుదిటి లోపలున్న రాత నీ కళ్ళల్లో కనబడుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. మీరిలాంటి వాళ్ళని అస్సలు ఊహించలేదు. ఎలాంటి వాడిని అనుకున్నావు? హ్యాండ్సమ్గా ఉన్నాను, హీరోని అనుకున్నావా? కాదో, నేను హీరోని కాదో, విలన్ని, పక్కా విలన్ని. శారదా, నువ్వు గద్దిస్తే వణికిపోయే వాళ్ళెవరూ లేరిక్కడ. అరిచే అర్హత కోల్పోయావు. నోరెత్తే హక్కు నీకు లేదు. మీనాక్షి సామాన్యురాలు కదా, ధనరాజ్ కోడలా? తప్పు చేస్తే మాట అనాలా? హ, ఇప్పుడు చేసిందేంటి?